వెల్కమ్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. 19th జూలై సాటర్డే నిన్న కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ ఇంటర్నేషనల్. ఈ పాయింట్ మొన్న కూడా చెప్పానండి. G20 ఫినాన్స్ మినిస్టర్స్ మీట్ అండర్ బ్రెజిలియన్ ప్రెసిడెన్సీ. వీళ్ళు ఎక్కడ కలుస్తున్నారంటే నిన్న కలిశారు, రియో డి జెనేరియో, బ్రెజిల్. ఈ పాయింట్ కూడా నేను మొన్న చెప్పాను. సో టు డిస్కస్ డెట్ రిలీఫ్ ఫర్ లో ఇన్కమ్ కంట్రీస్ డెట్ రిలీఫ్ కోసం వీళ్ళు పాటుపడుతున్నారంట. ఎవరెవరు కలిసారంటే ఫినాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్. సో వాట్ డిడ్ దే అగ్రీ అపాన్? దే అగ్రీ టు ఎక్స్టెండ్ ద డెట్ సర్వీస్ సస్పెన్షన్ ఇనిషియేటివ్. ఓకే, మనకి ఇది దేంట్లో వస్తుంది అంటే ఇంటర్నేషనల్ ఫినాన్స్లో వస్తుంది. ఓకే, అండ్ మల్టీలేటరలిజం అండ్ డెవలప్మెంటల్ ఎకానమీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది కల్చర్, వరల్డ్ హెరిటేజ్ అండ్ కల్చర్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన విషయం. సో యునెస్కో యాడ్స్ అజర్బైజాన్స్ గబుస్తాన్ రాక్ ఆర్ట్ టు డేంజర్ లిస్ట్. ఇది వీళ్ళు ఎవరు చెప్పారంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ చెప్పిందంట. నిన్న డెసిషన్ చెప్పారు. ఏంటిది ఇది? అజర్బైజాన్స్ గోబుస్తాన్ రాక్ ఆర్ట్ టు డేంజర్ లిస్ట్. ఇది ఎక్కడుంది? ప్యారిస్, యునెస్కో హెడ్ క్వార్టర్స్ తెలుసు కదా. అంటే ఏమంటుంది, ఎందుకు డేంజర్ లిస్ట్లో ఉందంట అంటే థ్రెట్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ అండ్ వ్యాండలిజం. సో వాట్ ఈస్ ఓకే, అక్కర్లేదులే. ఓకే, అండ్ ఎమర్జెన్సీ లిస్టింగ్ ప్రిజర్వేషన్ ప్లాన్ మ్యాండేటెడ్ చేయాల్సిందే. ఇది కల్చరల్ ఎగ్జామ్కి ఇక్కడ యూజ్ వస్తుంది అని అంటే మనకి కల్చరల్ హెరిటేజ్ ప్రొటెక్షన్, మన ప్రపంచం కల్చర్ హెరిటేజ్ ప్రొటెక్షన్ చేసుకోవడానికి. అండ్ ఎన్వైరన్మెంటల్ థ్రెట్స్, పొల్యూషన్ ఒక థ్రెట్టే కదండి, మనం ఇది రాయొచ్చు. పొల్యూషన్ పాయింట్ వచ్చినప్పుడు ఇది మెన్షన్ చేయొచ్చు. యునెస్కో రీసెంట్లీ యాడెడ్ అజర్బైజాన్స్ గోబుస్తాన్ రాక్ ఆర్ట్ టు డేంజర్ లిస్ట్. నెక్స్ట్ పాయింట్, బ్రెజిల్ ఎనాక్ట్స్ న్యూ ప్రొటెక్షన్ లెజిస్లేషన్. ఓకే, అండ్ ఇది ఎప్పుడు సైన్ చేశారంట? నిన్న సైన్డ్ ఇంటూ లా 19th జూలై. ఎక్కడ? బ్రెజిలియా, క్యాపిటల్ ఉంది కదా బ్రెజిల్. న్యూ అమెజాన్ ప్రొటెక్షన్ లెజిస్లేషన్ లా. సో అమెజాన్ ప్రొటెక్షన్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? డిఫారెస్ట్రేషన్, ఫారెస్ట్. సో దాది గుర్తు రావాలి. టు కర్బ్ డిఫారెస్ట్రేషన్ అండ్ ఇల్లీగల్ మైనింగ్. అది చెట్లు కొట్టేయకుండా ఆపడానికి అండ్ ఇల్లీగల్ మైనింగ్ని ఆపడానికి కొత్త లెజిస్లేషన్ లా తీసుకొచ్చారు. ఓకే, అండ్ ఎవరు ప్రెసిడెంట్ అండ్ ద నేషనల్ కాంగ్రెస్. ఎలా ఎలా చేస్తున్నారంటే దే హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్ ద ఫైన్స్, ఎక్స్పాండెడ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ కమ్యూనిటీ మానిటరింగ్. లోకల్ వాళ్ళని కూడా చెప్పండి అని అడుగుతున్నారు. అండ్ ఫైన్స్ పెంచారంట. అది ఫోర్త్ పాయింట్ వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అప్డేట్స్ మలేరియా వ్యాక్సినేషన్ గైడ్ లైన్స్. నిన్న రిలీజ్ చేశారు. ఎక్కడ? స్విట్జర్లాండ్, జెనీవా. ఓకే, WHO జెనీవానే కదా. అండ్ ఏంటిది? టు రికమెండ్ RTS, వ్యాక్సిన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ హై బర్డెన్ రీజన్స్. సో WHO స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఇమ్యునైజేషన్. ఎవరు చెప్పారు? ఇది చెప్పారనమాట. అండ్ సో మలేరియా వ్యాక్సినేషన్కి సంబంధించిన న్యూస్ అనమాట. అప్డేట్స్ మలేరియా వ్యాక్సినేషన్ గైడ్ లైన్స్. కమింగ్ టు ఇండియా, ఫస్ట్ పాయింట్ తీసుకుందాం. సెంటర్ అప్రూవ్స్ నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ. ఏంటి ఈ పాలసీ? ఎప్పుడు అప్రూవ్ చేశారంటే నిన్న అప్రూవ్ చేశారు. ఎక్కడ అంటే న్యూఢిల్లీ. అది తెలిసిన విషయమే. వాట్ ఈస్ దిస్ డూయింగ్ అంటే టు రెడ్యూస్ లాజిస్టిక్స్ కాస్ట్ ఫ్రమ్ 13% to 8% ఆఫ్ జీడిపి. అబ్బా పోన్లే, మంచిదే. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారంటే నీతి ఆయోగ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. ఫ్రేమ్వర్క్ విత్ మల్టీ మోడల్ కారిడార్స్, ఈవే బిల్డింగ్ ఇంటిగ్రేషన్. ఓకే, ఇది సెంటర్ అప్రూవ్స్ నేషనల్ లాజిస్టిక్స్ పాలసీకి సంబంధించిన న్యూస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం ఇది రాసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి IIT ఢిల్లీ టాప్స్ QS ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025. ఇది గుడ్ న్యూసే. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఎందుకు ఇది ఎక్కడ వచ్చిందంట అంటే QS క్వాక్వరెల్లీ సైమన్స్, లండన్. ఇది ప్లేస్ అనుకుంటా. అండ్ వై స్ట్రాంగ్ రీసెర్చ్ అవుట్పుట్ అండ్ ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో, దానికోసం అనమాట.
అండ్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఐఐటి ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ అండ్ క్యూఎస్ ఎవాల్యుయేటర్స్. అసెస్డ్, హౌ ఇట్ ఈస్ అసెస్డ్ అంటే అసెస్డ్ ఆన్ ద అకాడమిక్ రెప్యుటేషన్, సైటేషన్స్ అండ్ ఎంప్లాయర్ రివ్యూ, ఇవన్నీ కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకుంటారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు లాంచెస్ కలైగ్నార్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. నిన్న 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 లాంచ్ చేశారంట. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే చెన్నైలో, టు ప్రొవైడ్, వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్, టు ప్రొవైడ్ ఫ్రీ టెర్షరీ కేర్ టు బీపీఎల్ ఫ్యామిలీస్. ఇదండి దీనికోసం టెర్షరీ కేర్ ఇస్తారంట బిలో పావర్టీ లైన్. తమిళనాడు గవర్నమెంట్ అండర్ ఎంకే స్టాలిన్స్ లీడర్షిప్లో ఇది తీసుకురాబడ్డది. కార్డ్స్ ఇష్యూడ్ వయా ఈ సేవై సెంటర్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ ఎంపానల్డ్. ఓకే, దానికోసం అనమాట. సో టెరిషరీ కేర్ టు ద బీపీఎల్ ఫ్యామిలీస్. దెన్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఢిల్లీ హైకోర్ట్ డైరెక్ట్స్ ఢిల్లీ మెట్రో టు ఇన్స్టాల్ ప్లాట్ఫామ్ స్క్రీన్ డోనార్స్. నిన్న చెప్పారు జడ్జిమెంట్ 19th July 2025. ఎక్కడ? ఢిల్లీ హైకోర్టులో. వై, ఎందుకు? టు ఎన్హాన్స్ ప్యాసింజర్ సేఫ్టీ అండ్ రెడ్యూస్ యాక్సిడెంట్స్. దీనికోసం వీళ్ళు ఏం చేశారంటే ఇన్స్టాల్ ప్లాట్ఫామ్ స్క్రీన్ డోనార్స్ని పెట్టమని చెప్తున్నారు అనమాట ఢిల్లీ వాళ్ళు. సో ఢిల్లీ హైకోర్ట్ బెంచ్ అండ్ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఇన్వాల్వ్ అయిన పార్టీస్. హౌ అంటే పిహెచ్డి ఇన్స్టాలేషన్ విత్ ఇన్ 2 years ఆన్ మేజర్ స్టేషన్స్. అండ్ మనకేంటిది ఇది ఎక్కడ వస్తుంది అంటే అర్బన్ రిలవెన్స్, అర్బన్ సేఫ్టీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ జ్యుడిషియల్ ఓవర్సైట్. నౌ కమింగ్ టు అవర్ తెలంగాణ. తెలంగాణ ఏంటి? ఐటీ మినిస్టర్ ఇనాగ్రేట్స్ న్యూ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్. ఓకే, దట్ ఈస్ ఫైన్. నిన్న జరిగిందంట. ఎక్కడ? హైటెక్ సిటీలో. అండ్ వాట్ ఈస్ ద పాయింట్ హియర్? ఎందుకు? టు మానిటర్ అండ్ రెస్పాండ్ టు స్టేట్ లెవెల్ సైబర్ థ్రెట్స్. దీనికోసం. ఓకే, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారంటే తెలంగాణ ఐటీ అండ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్. ఎట్లా మానిటర్ చేస్తారంటే 24/7 ఎస్ఓసి విత్ ఎస్ఐఈఎం టూల్స్ అండ్ ఫారెన్సిక్ ల్యాబ్స్. దీని ద్వారా ఎస్ఐఈఎం టూల్స్ అండ్ ఫారెన్సిక్స్ ల్యాబ్ ద్వారా వీళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు మానిటర్ ద సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్. ఓకే, నెక్స్ట్ కమ్స్ ఖమ్మం డిస్ట్రిక్ట్ అచీవ్స్ 100% రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్. అబ్బా, ఇది రాసుకోండి సార్. రెన్యూవబుల్ ఎనర్జీ అనే పాయింట్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు మెన్షన్ దిస్ పర్టికులర్ పాయింట్. ఓకే, అండ్ ఖమ్మం డిస్టిక్ అంటే దీంట్లో 100% రెన్యూవబుల్ ఎనర్జీ వాడుతున్నారు. డిక్లేర్డ్ 19th July, వేర్ ఖమ్మం తెలంగాణ. ఎట్లా చేస్తున్నారంటే హౌ డిడ్ దే అచీవ్ దిస్ అంటే త్రూ సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్స్ అండ్ ఎల్ఈడి రెట్రోఫిట్టింగ్. ఓకే, అండ్ తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కార్పొరేషన్. ఇందులో 2 పాయింట్స్ ఉన్నాయండి. తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇదొక పాయింట్. అండ్ ఖమ్మం డిస్టిక్ 100% రెన్యూవబుల్ ఎనర్జీ వాడుతుందంట. ఎలా చేసిందంటే 5 MW రూప్ టాప్ సోలార్ కెపాసిటీ దీన్ని ఇన్స్టాల్ చేసింది. ఎనర్జీ ఎఫిషియెంట్ ఫిక్చర్స్. ఓకే, బాగుంది. ఎనర్జీ ఎఫిషియెంట్ ఫిక్చర్స్ అంటే మీరు ఓవరాల్ మీద పోయినప్పుడు లైట్ల కింద ఉంటాయి చూసారండి సోలార్ ప్యానెల్స్, అలాంటివి అనమాట ఎనర్జీ ఎఫిషియెంట్ ఫిక్చర్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నన్ను అడిగితే. రెన్యూవబుల్ ఎనర్జీ చాప్టర్ వచ్చినప్పుడు ఇది ఎక్కడో అక్కడ రాసుకొని పెట్టుకోండి, మన స్టేట్ తెలంగాణ స్టేట్ ఎక్కడ చేస్తుందని. నెక్స్ట్ ఆర్టీసీ ఇంట్రడ్యూసెస్ మొబైల్ టికెట్ బుకింగ్ వయా వాట్సాప్. అమ్మయ్య ఫోన్లే. మొన్నటిదాకానేమో పైసలు అన్నారు కదా, ఇప్పుడు మనకి ఇది వచ్చింది. 19th నిన్న లాంచ్ చేశారంట. వేరే తెలంగాణ టీఎస్ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. వై అంటే టు ఎన్హాన్స్ కమ్యూటర్ కన్వీనియన్స్ అండ్ డిజిటల్ అప్టేక్. హూ? టీఎస్ఆర్టీసీ అండ్ స్టేట్ ఐటీ డెవలప్మెంట్. వాట్సాప్ ఎలా చేస్తుందంటే వాట్సాప్ చాట్ బోర్డ్ ఫర్ రూట్ ఇన్ఫో అండ్ ఈ టికెట్స్. యాక్చువల్లీ మంచి ప్లానింగే. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, రైతు బంధు స్కీమ్ బడ్జెట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 2000 crores. ఫ్రమ్ కాదు, బై 2000 crore. ఎప్పుడు? నిన్ననే అనౌన్స్ చేశారు 19th
జూలై. ఇది ఎక్కడ దేనికి ఇన్వాల్వ్ అవుతుంది? స్టేట్ స్టేట్ ఫైనాన్సెస్, తెలంగాణ స్టేట్ ఫైనాన్సెస్ ఎందుకు ఇంక్రీజ్ చేశారంటే టు రైస్ పర్ ఏకర్ సపోర్ట్. 6,000 నుంచి 7,000 చేస్తారండి. ఇప్పటిదాకా 6,000 ఉంది కదండి, ఇప్పుడు 7,000 అవుతుందంట. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. స్టేట్ వెల్ఫేర్ స్కీమ్స్లో రాసుకోవచ్చు. ఎవరు చేశారు? ఫైనాన్స్ మినిస్టర్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇదన్నమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ. ఇది మన 4 పాయింట్స్ అండి. సో తెలంగాణ, ఇండియా అండ్ వరల్డ్, మనకి 4 పాయింట్స్ ఉన్నాయండి. సో ఇది 19th July రిలేటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.